వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని వరుస కేసులు వెంటాడుతున్నాయి. రోజుకొక జైలన్నట్టుగా పోసాని పరిస్థితి తయారైంది. చంద్రబాబు పవన్లపై అనుచిత వ్యాఖ్యల కేసులో నర్సరావుపేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసాని ఇప్పటికే గుంటూరు జైల్లో ఉండగా మరో కేసులో ఇప్పుడు పోసాన్ని అరెస్ట్ చేశారు కర్నూలు జిల్లాలోని ఆదోని 3 టౌన్ పోలీసులు. పోసాని కృష్ణమురళిను గుంటూరు నుంచి కర్నూలుకు తీసుకెళ్లారు పోలీసులు. కర్నూలు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు కర్నూలు జిల్లా మ్యాజిస్ట్రేట్. తనకు ఆరోగ్యం బాగాలేదని కర్నూలులోనే ఉంచాలని న్యాయమూర్తిని పోసాని కోరడంతో ఆయన్ని కర్నూలు జైలుకు తరలించారు పోలీసులు. మరోవైపు రోజుకో జైలు అన్నట్టుగా ఆయన జీవితం మారిపోయింది. కర్నూలు జిల్లా ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లోనూ పోసానిపై కేసు నమోదైంది. దీంతో ఆదోని 3 టౌన్ పోలీసులు గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పోసానిని పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను దూషించిన ఘటనలో కర్నూలు జిల్లా ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో పోసానిపై కేసు నమోదైంది. పోసానిపై క్రైమ్ నెంబర్ 119/24 కేసు నమోదు చేశారు. జనసేన అధ్యక్షుడు రేణువర్మ ఫిర్యాదు మేరకు ఈ కేసు పెట్టారు. ఇక పోసాని చుట్టూ వారెంట్ల ఉచ్చు బిగుస్తోంది. ఇటీవలే అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి రాజంపేట కోర్టులో ప్రవేశపెట్టగా ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై 14 పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో 3 విచారణ దశలో ఉండగా మరో 10 దర్యాప్తు దశలో ఉన్నాయి. ఒక కేసులో బెయిల్ పిటిషన్ వేయగానే మరో స్టేషన్ నుంచి పీటీ వారెంట్తో పోలీసులు సిద్ధమవుతున్నారు. మొదట రాజంపేట పోలీసులు పోసానిపై కేసు నమోదు చేయగా హైదరాబాద్లో అరెస్ట్ చేసి రాజంపేట సబ్ జైలుకు తరలించారు. తర్వాత నర్సరావుపేట కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. అయితే అనారోగ్య కారణాలు చెప్పడంతో జడ్జి ఆదేశాలతో నర్సరావుపేట జైల్లో కాకుండా గుంటూరు జైలుకు తరలించారు పోలీసులు. తాజాగా ఆదోని పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని కర్నూలు జైలుకు తరలించారు. ఇలా పోసాని మొత్తం ఏపీ జైళ్లను చుట్టేలా ఉన్నారు.